ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి గురువు ఇంతకాలం సప్తమ స్థానంలో ఉండేటువంటి గురువు అష్టమ స్థానంలోకి మారుతున్నాడు. అయితే అష్టమ స్థానంలో మారినటువంటి గురువు ధనభావాన్ని చూస్తాడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? మరియు చంద్రుడు 12వ స్థానంలో ఉంటూ 12 రాసులు తిరుగుతాడు. ఈ నెలంతా జూన్ మాసం అంతా కూడా అర్ధాష్టమ శని నడుస్తుంది. 3లో రాహువు, పంచమ స్థానంలో కుజుడున్నాడు ఆలోచన స్థానంలో. మరియు అదే కుజుడు 21వ తేదీకి 6వ భావంలోకి వెళ్ళడము, 6వ భావంలో ఉండేటువంటి రవి సప్తమంలో 16వ తేదీకి మారుతాడు. సప్తమ స్థానంలో ఉండేటువంటి ఈ బుధ శుక్రుడు అష్టమ స్థానంలోకి 9వ తేదీ అష్టమ స్థానంలోకి, మరి 23వ తేదీ బుధుడు కూడా అష్టమ స్థానంలోకి మారుతున్నాడు కర్కాటక రాశిలోకి, భాగ్యంలో కేతు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీ యొక్క ధనస్సు వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి గమనించినట్లయితే గురువు ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వచ్చి ఉచ్చ స్థానంలో ఉంటూ ధనభావాన్ని చూస్తున్నాడో కొన్ని ఆకస్మిక ధన లాభాలు, ఇన్సూరెన్సెస్ మూలంగా ధనం రావడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ 3వ భావంలో రాహువు ధైర్యాన్ని, పరాక్రమాన్ని, కొన్ని విషయాలు ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం, కొన్ని విషయాలు డేరింగ్ వల్ల మీకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నందుకు 4వ భావంలో మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ, వాహనం కానీ, గృహం కానీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 1కి 4 సార్లు ఆలోచించి తీసుకోండి. చతుర్థ భావం అంటే ప్రాపర్టీ స్థానంలో ఎప్పుడైతే ఆస్తులకు సంబంధించిన స్థానం 4వ భావంగా చెప్తారు కాబట్టి ఏదైనా కోర్సెస్ చేయడం, విద్యా సంబంధించిన భావం కూడా 4వ భావం చెప్తారు, తల్లిగారి స్థానం కూడా చెప్తారు కాబట్టి తల్లిగారి ఆరోగ్య విషయంలోని, ఏదైనా కోర్స్ తీసుకునే విషయంలోని, అదేవిధంగా విద్యార్థులు చదువు విషయంలో కొంత ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు, స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పంచమ స్థానంలో కుజుడు ఉన్నందుకు 21వ తేదీ వరకు అక్కడ ఉంటాడు కాబట్టి 21వ తేదీ వరకు కొంత స్నేహితులతోని ప్రేమ వ్యవహారాలు, సంతానంతో తెలియని కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. కాకపోతే సంతానానికి కొంత వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యేటువంటి యోగం కూడా కలగనుంది. 21వ తేదీ నుంచి 6వ భావంలో కుజుడు వెళ్తాడు. ప్రస్తుతం రవి 6వ భావంలో ఉంటాడు 16వ తేదీ వరకు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. 6వ భావంలోకి ఎప్పుడైతే కుజుడు 21వ తేదీ నుంచి వెళ్తాడు, అక్కడి నుంచి మీరు శత్రువుపై జయము. కొంతమంది చూడండి, నేను వీళ్ళ మీద గెలుస్తానా, స్పోర్ట్స్లో రాణిస్తానా అని అడుగుతూ ఉంటారు. 21వ తేదీ నుంచి ఆ యొక్క బలం బాగుంది. సప్తమంలో ఉండేటువంటి బుధ శుక్రుడు కూడా కొంతవరకు బంధువర్గంలో వారితో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేలా చేస్తాయి. మరియు జీవిత భాగస్వామికి కూడా కొంత ఉద్యోగ అవకాశాలు వస్తాయి సప్తమ స్థానంలో శుక్రుడితో పాటు బుధుడు ఉన్నందుకు. మరియు కాస్త తీర్థయాత్రలు, ముఖ్యంగా గణపతి క్షేత్రాలకి, సూర్యభగవానుడి యొక్క ఆలయాలకి ఎక్కువగా వెళ్తూ ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుజుడు తన స్వక్షేత్రంలో ఈ సంవత్సరం కుజుడు మంత్రి కూడా ఈ స్వక్షేత్రంలో వచ్చినటువంటి సందర్భము. దీని మూలంగా ఏంటంటే, ఒకటి పర్యావరణ సంబంధంగా మీరు ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా సరే ఎప్పుడూ చూడనంత విపరీతమైనటువంటి వేడిని, ఉష్ణాన్ని పుట్టిస్తాడు. అలాగే ఇప్పుడు చూడండి, కొంతమంది ఎలక్ట్రికల్ వెహికల్స్ లేకపోతే ఎలక్ట్రికల్ వెహికల్ రిలేటెడ్ బిజినెస్లు, పవర్ని జనరేట్ చేసేటువంటి బిజినెస్లు బాగా అభివృద్ధి చెందుతాయి కుజుడిలా ఉండడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, అందరికీ కూడా అన్ని రాసుల వారికి మీనరాశిలో శని ఉన్నందుకు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటి అంటే, మీరు ఏదైనా ఒక నీటిని తీసుకొని తాగేటప్పుడు కానీ, నీళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ నీటి మూలంగా, జల మూలంగా రోగాలు వచ్చే సమయం అంటారు దీన్ని. కాకపోతే గురువు ఎగ్జాల్ట్ అవుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ శని యొక్క ఎనర్జీస్తో ఎగ్జాల్ట్ అవుతున్నాడు అక్కడ. అయితే ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అవుతాడో కొన్ని కొత్త మతాలు కూడా పుడతాయి ఈ కాంబినేషన్స్ వల్ల, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే గోచార ఫలితాలు అంటే ఇప్పుడు ఉండేటువంటి బయట మార్కెట్ ఎలా ఉంది అనేది ఎలా ఉంటుందో, మనం ఒక వస్తువు అమ్ముదాం అనుకుంటున్నాం, దీనికంతా
మార్కెట్ లేదు, లేకపోతే ఒక వస్తువు కొందాం అనుకుంటున్నాం, ఇప్పుడు కొనడం వల్ల వేస్ట్ అని మనం ఎలా అయితే డిసైడ్ అవుతామో బయట ఉండేటువంటి పరిస్థితుల్ని, లేకపోతే ఒక దగ్గరికి వెళ్ళాలి, బాగా ఎండ ఉంది, ఒక 2 గంటలు దాటితే కొంచెం చల్లబడుతుంది 4కు 5 అని ఎలా అనుకుంటామో, బయట ఉండే వాతావరణం, బయట ఉండే సిచ్యువేషన్స్, కండిషన్స్ ఎలాగో గోచారం కూడా అంతే. అంటే గోచారం ఇప్పుడు ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిని చెప్పేది. కానీ దీనికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతకము. అంటే మీరు జన్మించినప్పుడు మీరు ఏ తేదీని జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరం, ఏ సమయం, ఏ ప్రాంతం, ఈ 5 అంశాలు తీసుకొని మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నాన్ని బేస్గా తీసుకొని, లగ్నం నుంచి 2 ఛాయాగ్రహాలైన రాహుకేతువులు, మిగతా సప్తగ్రహాలు ఏవైతే ఉంటాయో అందులో కొన్ని మనకి చంద్రుణ్ణి ఉపగ్రహం అంటారు, రవిని మనకి స్టార్ అని చెప్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏంటంటే టెక్నికల్ వర్డ్స్ ఏవైనా కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు ఉంటుంది కాబట్టి ఇందులో లగ్నం నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయి, మీరు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో మీకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు లగ్నం బాగుంటే బాగా ఎదుగుతారు, ధనభావం బాగుంటే అది ఎందుకు బాగోలేదు, ఏ గ్రహం వల్ల బాగోలేదు, దాన్ని సెట్ చేసుకొని మీరు దానికి సంబంధించినటువంటి దేవత ఆరాధన చేయొచ్చు. అదేవిధంగా 3వ భావం అన్నదమ్ములతో ఉండే రిలేషన్, 4వ భావం మీ యొక్క వస్తు, వాహన, గృహ, ఎడ్యుకేషన్ రిలేటెడ్, సంతానం ఎందుకు కలగట్లేదు, 5వ భావం ప్రేమించడం ద్వారా, ప్రేమ వ్యవహారాల ద్వారా ఇబ్బంది పడుతున్నారా. అదేవిధంగా 6వ భావం రుణ, రోగ, శత్రుస్థానం అంటే ఏమిటి, మీకు ఎందుకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎందుకు మీరు ఎక్కువ అప్పులు పాలవుతున్నారు, దాన్ని ఎలా మీరు నిర్మూలించుకోగలరు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహనని, స్పష్టమైన ఆన్సర్ని జ్యోతిషశాస్త్రం చెప్తుంది. అదేవిధంగా మీకు వచ్చే పార్ట్నర్స్ ఎలా ఉంటారు, పార్ట్నర్ ద్వారా మీకు స్ట్రెస్ ఉంటుందా, చక్కగా వాళ్ళ ద్వారా మీరు మంచి సుఖాన్ని పొందుతారా అనేది 7వ స్థానము 12వ స్థానం చెప్తుంది. ఇదంతా కూడా వాళ్ళు ఏదో శత్రువులై మీ మీద దాడి చేయడం మనం ఇంకోటి కాదు, వాళ్ళు కావాలని చేస్తే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇదంతా మనం ఆస్ట్రాలజీ అనేది ఏమిటంటే, జ్యోతిషశాస్త్రం అనేది పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని, నువ్వు పలానా కర్మ చేసావు కాబట్టి ఈ యొక్క కర్మ ఈ రూపంలో వస్తుంది, దీన్ని యాక్సెప్ట్ చేయడము లేదా పలానా మంత్రం ద్వారా, పలానా నామస్మరణ ద్వారా క్లియర్ చేసుకోవడం ఎలాగా అనేటువంటిది. అదేవిధంగా వృత్తి, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, విదేశాలకు వెళ్ళడము, ఆకస్మిక సంఘటనలు ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మనం ఊరికే ఏదో ఏలినాటి శని వచ్చేసింది, లేకపోతే కాలసర్ప యోగం ఉందని భయపెట్టడానికో జ్యోతిషశాస్త్రం కాదు. మీరు ఇలా ఉంది కండిషన్ కాబట్టి దీన్ని మనం ఎలాగ తగ్గించుకోవాలని చాలా చిన్నది, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చక్కగా ఇంట్లో కూర్చొని లలిత చేసుకుంటే ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అందులో మేజర్గా కొన్ని ఉంటాయి. ఇప్పుడు వివాహం అవ్వట్లేదు, చాలా సింపుల్గా పార్వతీ పరమేశ్వర్లకి వివాహం అయినటువంటి ఘట్టాన్ని మీరు తలుచుకుంటూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోండి, ఖచ్చితంగా వివాహ యోగం కలుగుతుంది. అలా కాదండి, వివాహం అయింది కానీ మాకు ఎక్కడా కూడా మా ఇద్దరికీ సఖ్యత లేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నాం, అసలు ఒక్క నిమిషం ఉండలేకపోతున్నాం, కానీ కలిసి ఉండాలి, సిచ్యువేషన్స్ విడిపోయేలా లేవు అన్నప్పుడు మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయ నమః. ఉద్యోగం రావట్లేదు, చాలా సింపుల్, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఇక్కడ అప్పుల బాధలు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః. మీరు చేసి చూడండి, భక్తిగా శ్రద్ధగా ఖచ్చితంగా మీకు ప్రభావం అనేటువంటిది ఉంటుంది.